మరి ప్రజలు ఎందుకు జే ట్యాక్స్ కట్టేవారు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నంత ఇప్పుడు జే ట్యాక్స్ అనే మాటనే లేదండి, మా జీవితంలో లేదు అది. ఆ ట్యాక్స్ ఉంటే ప్రూఫ్ చేయమని చెప్పండి. దానికి చట్టం ఉంది కదా, ఎక్కడైనా ఇల్లీగల్ ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని బయట పెడతా ఉన్నారు కదా, ఈ మాట మాట్లాడండి ఆ మాట మాట్లాడండి, దానికి కూడా ప్రూఫ్ ఉంటుంది కదా. జే ట్యాక్స్ లేదు, ఏ ట్యాక్స్ లేదు. మేము ప్రజల కోసం పరితపించే వ్యక్తం. ప్రజలకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి 2 సార్లు ఆశీర్వదించమన్నాం. ఆశీర్వదించినటువంటి ప్రజలకు మేము మా నియోజకవర్గంలో గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం. 23,670 మందికి ఎల్ఓసీలతో పాటు మేము సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం. 2 మండలాలు నూతనంగా తీసుకొచ్చా, ఆలూరు మండలం తీసుకొచ్చా, డొంకేశ్వరం మండలం తీసుకొచ్చా. ఆర్మూర్కు 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చా. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ తెచ్చా. నేను తెచ్చిన దాంట్లో 10 పైసలు తెచ్చే రమ్మనండి. ఇలా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మా ప్రజల దురదృష్టకరం. అంటే రాకేష్ చేసినవన్నీ ఆరోపణలేనా మీ పైన? 100% రాజకీయ కక్ష సాధింపు, అబద్ధాలు, రాజకీయంగా మాట్లాడడం, ఏదో బదనాం చేయమని చెప్పి బదనాం చేద్దామన్న ఉద్దేశంతో మాట్లాడండి. ఎక్కడుంది ప్రూఫ్ ఉంటే తీసుకురండి. హత్య రాజకీయాలు ఎక్కడ హత్య ఉందండి? కొట్టిన దాడులు చేస్తే కేసులు ఉంటాయి కదండి, వీడియోలు ఉంటాయి కదండి. రోడ్డు మీద బండి యాక్సిడెంట్ చేస్తే 10 మంది వీడియోలు తీసి ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టే కాలం, సోషల్ మీడియా కాలం, వేలాది మంది రోడ్లు తిరిగే కాలం. ఎవడన్నా ఏమనంటే ఊకుంటారా అండి? ఓకే, జీవన్ రెడ్డి గారు, మీరు రాకేష్ రెడ్డిని ఒక దొంగని ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నారు. ఆయన మీరు దొంగ అంటున్నారు, ఆయన పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటున్నారు, ఆయన క్రిమినల్ అని అంటున్నారు. వాడొక సైకో, వాడొక డ్రగ్గిస్ట్. 10 సంవత్సరాల పాటు మీరు ఆరుమూరికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఓటమి చెందిన తర్వాతే రాకేష్ రెడ్డి క్రిమినల్ అని గుర్తొచ్చిందా? మేమేమనలేదు కదా, మాట్లాడలేదు కదా. క్రిమినల్ కేసులు ఉన్నాయంటున్నాం, మేమేమంటలేం కదా. చట్టం తన పని తను చేసుకోకపోతే నేనేం చేస్తా? నేను పోయి అరెస్ట్ చేస్తానా? నేను పోయి కొట్టగలుగుతానా? ఉరిదీస్తానా? నేనేం చేస్తా అండి? చట్టం ఉంది, దానికి ఆర్మూర్లో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లో ఆయన పెట్టిన ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ ఇది ఆయన లీగల్ ఎక్స్పర్ట్ రెడ్ గోల్డ్ అన్నాడు. చూపిస్తా, అది మా ఫోన్ ఒకటి ఉంది, ఒక్క నిమిషం చూపిస్తా. ఆయన చేసిన వ్యాపారంలో ఒక్క నిమిషం చెప్తాను సార్, అదే ఎఫ్ఐఆర్ మీకు ఇస్తాను. వెళ్ళి చూడండి, ట్రేడ్ మార్క్. మీరు ట్రేడ్ మార్క్ వెబ్సైట్లోకి వెళ్ళండి. పైడి రాకేష్ రెడ్డి ఎర్రచందనంని రెడ్ గోల్డ్ అనే బ్రాండ్తో నమ్మొచ్చు ప్రపంచంలో. రైట్, అక్కడ ఈ ఇండియాలో మొత్తానికి ఉన్న ఏకైక లీగల్ ఎక్స్పోర్టర్ నేను. తమిళనాడులో ఫ్యాక్టరీ, ఇండియాలో అంటాడు, ప్రపంచంలో అంటాడు. లీగల్ ఎక్స్పర్ట్ అంటే లీగల్ ఎక్స్పర్ట్ ఇప్పుడు సెక్షన్ దీంట్లో లీగల్ ఎక్స్పర్ట్ అయితే ఆయనకు 2002 ఎఫ్ఐఆర్ నంబర్ 213 2021 ఇయర్లో 8వ తారీఖు 9వ నెల 2021 447 427 379 రేడ్ విత్ 34 IPC 21D1 R by read by 32A APFA 3 PDPPA 3141 రెడ్ శాండల్ 51 LLPA APS వైల్డ్ లైఫ్. ఎందుకు వచ్చిందండి? ఇది ఏ పోలీస్ స్టేషన్ అంటే, ఒక్క నిమిషం చెప్తాను. ఏరియా మండల్ మహానందిలో బార్డర్ ఆఫ్ కర్నూలు ప్రకాశం. లీగల్ ఎక్స్పర్ట్ అయితే మరి ఇల్లీగల్ ఎందుకండి? కేసులు ఎందుకనే అండి? అడ్వకేట్ కదా, కేసులకి ఎంత శిక్ష పడుతుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 6 నెలలు జైలు శిక్ష పడవచ్చు మినిమం. నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు ఉండాలి కదా. ఇదే కాదండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇంట్లో డ్రైవర్ని చంపిన కేసు కూడా ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. 3 పిల్లల మొగుడు. వీడు పొద్దున్న లేస్తే ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుండు. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగమా? చీచి. మొన్న ఒక NRI మీటింగ్లో ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. వచ్చి ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసి వెనక బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ముందే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. ఒకటి, మరి నీకు 56 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేసినావు? ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవ చేసినావు? ఈ ప్రాంత ప్రజలు ఎవరు చేస్తే వచ్చినావు? ఈ ప్రాంత ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఏ పెళ్లికి వచ్చినావు? ఆక్రోషంలో మాట్లాడుతున్నారా? తప్పు. ఒక్కసారి పైడి రాకేష్ రెడ్డి మీపై చేసిన ఆరోపణలు ఏంటో కూడా విందాం. ఒకసారి పీసార్ నుంచి ప్లే చేద్దాం. ఒకసారి రాకేష్ రెడ్డి మాట్లాడింది విందాం. కుంభకోణం అండి, మొత్తం KGF ఉబలాపురం వెనుకన కుంభకోణం కాన్స్టెన్స్లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. ఆడ ఒక
సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, ప్రకృతి సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఫాల్స్, ఫేక్ అండ్ ఫ్రాడ్. ఒక అజ్ఞాని చదువుకున్న లెక్క 5,000 కోట్లు ఉంటుందా మట్టి దండ? 5,000 కోట్లు. ఈ రాష్ట్రంలో 100 మందిని ఎదుర్కొని స్థాయికి వచ్చాను. ఇట్లా ఇంకా 1000 మంది జీవన్లు, అట్లాంటి గుండాలు ఇంటర్నేషనల్ నుంచి ఫోన్ చేసేటోళ్ళు ఒక్క వెంట్రుకతో సమానం. ఇంత మాట్లాడినగా వెంట్రుకతో సమానం అని చెప్పి, మరి వెంట్రుకతో మన సమానం అన్నాడు మొన్న ఎస్పీ దగ్గర పోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండని చెప్పి ఎందుకు మాట్లాడిండు ఈ రౌడీ? ఎందుకు మాట్లాడిండు? మొన్న జిల్లా అఫీషియల్ మీటింగ్లో జూపల్లి మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి సాక్షిగా, కలెక్టర్ సాక్షిగా, ఆర్టీఓ సాక్షిగా, ఎంఆర్ఓ సాక్షిగా ఆ రోజు ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో మాట్లాడి నన్ను హత్యచేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఏంటది జీవన్ రెడ్డి గారు ఆయన చెప్తున్న మట్టి మాఫియా ఏంటి? 5,000 కోట్లు కాకపోతే ఎన్ని వేల కోట్లు ఉంది? 5,000 కోట్ల రూపాయలు కాదు, 5 రూపాయల మట్టి మనం తీసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ చేస్తే. అసలు మా దగ్గర శాండే లేదు సార్. మౌలి గారు, మా దగ్గర ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టి అమ్మితే 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి. వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ చూడండి మీరు ఎఫ్ఐఆర్ యూస్ కూడా నమ్మకపోతే ఎక్కడ మైనింగ్ ఉంది? మరి ఎందుకు ఎవరికి ఉద్యోగాలు రాకుండా యువతనంతా నిర్వీర్యం చేసేసారు? ఎవరు చేస్తారు? మీ కూడా రౌడీలుగా తిప్పుకోవడమో, లేకపోతే అక్కడ మీరు మైనింగ్ కార్యకలాపాలు చేయడం? రోహిత్ గారు ఇప్పుడు నన్ను 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మీరు పని చేస్తూ ఉన్నారు, మౌలి గారు చూస్తూ ఉన్నారు, మా సోదరుమణులు జర్నలిస్టులు అందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఉద్యోగాలకు మైనింగ్కి ఏం సంబంధం అండి? అసలు మైనింగ్కి 5,000 కోట్లకి ఏం సంబంధం అండి? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని క్రషర్లన్నీ బంద్ చేపియండి, మట్టి తవ్వడాలన్నీ బంద్ చేపియండి, రోడ్లు వేయడాలని బంద్ చేపియండి. ఇలా కాంట్రాక్టర్ని పిలిచి డాగులేస్తూ ఉన్నాడు కదా, మీరు ఒక్కొక్క ఇల్లు కట్టియాలంటున్నాడు కదా, మీరు ఇన్ని పైసలు ఇవ్వాలంటున్నాడు కదా. వాడు మైనింగ్ మాఫియా దగ్గరకు డబ్బులు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ మైనింగ్ మాఫియా? ఎక్కడండి? మొన్న ఎక్కడికో వెళ్ళాడు కదా, ఊర్లో జరుగుతుంది. ఇప్పుడు నిజామాబాద్ టు ఆర్మూర్ 4,000 అయినా ఇవ్వాలి, మట్టి వేయాలి. ఎవడెత్తాడండి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాకిస్తాన్ నుంచి తీసుకురావాలా మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి? 150 కోట్ల రూపాయల రోడ్లు వేయించినాం మేము. ఒకటే రోడ్డు 150 కోట్ల రూపాయలు నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ వేసాం. తర్వాత ఒక 500 నుంచి 1000 కోట్ల రోడ్లు మా నియోజకవర్గం నుంచి బయట, అటుపక్క బాల్కొండలో, ఇటుపక్క నిజామాబాద్లో రోడ్లు వేసారు. ఆ రోడ్లకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మట్టి తీసి ఆ మట్టి మాఫియా అంటే ఏం మట్టి మాఫియా? మట్టి అమ్ముకుంటాడండి. మీకు మీ అనుచరులకు ఇల్లీగల్ క్రషర్స్ ఉన్నమాట నిజమా కాదా? వాస్తవం కాదు. ఉంటే చెప్పండి, క్లోజ్ చేయండి. నా పేరు మీద ఉంటే ఇప్పుడే రాసి ఇచ్చేస్తా క్లోజ్. మీకు నా పేరు మీద కానీ మా అనుచరుల పేరు ఉంటే చెప్పండి, క్లోజ్ చేసేస్తాం. ఏమున్నది దాంట్లో? అరిచా నాకు 2 లక్షల మంది ఉన్నారు ప్రజలు, నా దేవుళ్ళు, నన్ను గెలిపించారు, వాళ్ళ పాదాలకు దండాలు పెట్టినాం, మమ్మల్ని ఆశీర్వదించారు. నా అనుచరులు అందరూ ఎవరేం చేసినా నేనే బాధ్యత వహిస్తానా? ఎక్కడన్నా ఎవరైనా మీ అనుచరులు అక్రమాలకు పాల్పడితే అది పూర్తిగా అవాస్తవం అండి. అక్రమాలకు పాల్పడితే మౌలి గారు రెండోసారి ఎందుకు గెలిపిస్తారండి? ఒకవేళ అక్రమాలకు మేము పాల్పడితే మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఈ అపరిచితుడు, ఈ ప్రాంతానికి పరిచయం లేని వ్యక్తి, ఈ స్మగ్లరు, ఎర్రచందనం స్మగ్లర్, ఆయనే చెప్తా ఉన్నారు కదా. ఎర్రచందనం మంచి బిజినెస్ అండి అది. దాని పెద్దగా టీవీలలో పోయి నేను ఒక్కనే అంటున్నాను. ఒక్కడైతే నీ సర్టిఫికేట్ ఎందుకు పెట్టలేవు? నీ అఫిడవిట్లో, నీ అఫిడవిట్లో దీంట్లో నువ్వు ప్రకటించిన దాంట్లో ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ చూసుకోండి సార్. ఇవన్నీ చూసుకో. రాకేష్ రెడ్డికి లైసెన్స్ ఉన్నమాట నిజం కాదా? లైసెన్స్ లేదా? రోజు చూడండి మీరు అఫిడవిట్లో ఎందుకు చెప్పలేవు అంటున్నా. నీకు ఆరు ప్రాంతాల్లో నీకు లైసెన్సులు ఉన్నాయి, 6 ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్నాయి. నీ ఎగుమతులు దిగుమతులను, నీ ఎక్స్పోర్ట్లో పెట్టింది ఏంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది ఏంది, నువ్వు జిఎస్టీ ఏంది, నీ పేమెంట్ ఎంత చేసావు, నీ లాభాలు నష్టాలు నీ ఇక్కడ చూడొచ్చు కదండి, కెమెరాలో చూడొచ్చు కదా. మరి రాకేష్ రెడ్డి గారు మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, చూడొచ్చు కదా. రాకేష్ రెడ్డి గారు మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వినాలి, మేమేం ఫ్రస్ట్రేషన్ కాదు. మేము ఒక్కటి చెప్తాం, ప్రతిరోజు గడిచిన 4 నెలల నుంచి వాని పేరు కూడా తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా ఒక్కసారి తీయండి సార్ మౌలి గారు, ఒక్కసారి నేను పేరు తీసుకున్నట్టుంటే మీరు ఏదంటే అది. 4 నెలల నుంచి వరుస పెట్టి తినగా వేము తీయనవును అన్నట్టు వాడు అబద్ధాలు చెప్పుకుంటూనే పోతుండు. మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తూనే ఉన్నారు, మీరు దాంట్లో మాట్లాడుతూనే ఉన్నారు, దీంట్లో మాట్లాడుతూనే ఉన్నారు, టీవీలలో మాట్లాడుతూనే ఉన్నారు. అవినీతి పరుడు, అవినీతి ఎక్కడ అవినీతి ఉందండి? వాడే అవినీతి అంటాడు, ఇంకొక వైపు వాడే బ్యాంకులో. జీవన్ రెడ్డి గారు, మీరు ఒక కొండను తవ్వి హెలిప్యాడ్ చేయించుకున్న మాట వాస్తవా కాదా? హెలిప్యాడ్ చేస్తే హెలిప్యాడ్ పర్మిషన్ ఉండదా? హెలిప్యాడ్ మీకు కనబడదా? మన ఆర్టీవీ సోదరులు అక్కడ విలేకరులు లేరా? మన టీవీ ఛానళ్ళు పనిచేస్తలేవా? హెలిప్యాడ్ ఉంటే హెలిప్యాడ్ని వేయచ్చు కదా. హెలిప్యాడ్ ఉంటే హెలిప్యాడ్ వేయచ్చు, భూములు ఉంటే భూములు వేయచ్చు. నాకేం భూములు ఉన్నాయో నేను అఫిడవిట్లో పెట్టానండి. ప్రసాద్ గారు నాకు చూడండి, రాకేష్ రెడ్డి గారు, నా ల్యాండ్ సిద్దులగుట్ట పైకి రోడ్డు నిర్మాణం ఎవరిది? సిద్దులగుట్ట 20 కోట్ల రూపాయలు పెట్టి దేవుడు శివుడిది 7 సంవత్సరాలు హెలిప్యాడ్ కోసం వినండి. ఎక్కడుందండి? ఏం మాట్లాడతారండి?
ఏం మాట్లాడతారు? ఎక్కడ గుట్ట తీసి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు ఉన్నదా? ఏసిరా ఈ సిద్ధుల గుట్ట కోసం 7 సంవత్సరాలు ఒక్క పొద్దులుండి మందు మాంసం అన్నం మానేసి 20 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ వేయించిన ఇలా ఆయన నడుస్తున్న రోడ్లు నావి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడు దగ్గరికి వేయించిన ఘాట్ రోడ్ నాది. స్వాతంత్రం వచ్చినప్పుడు నడవడానికి కూడా లేకుండా దానికి రోడ్డు, కాళ్ళపైన తంతెల పైన స్టెప్స్ పైన ఎక్కే సిద్ధుల గుట్టకు శివుడి కోసం నేను ఒక్క పొద్దుండి మందు తాగకుండా అన్నం తినకుండా నేను ధ్యానం చేసి ఆ దేవుడి కోసం నేను నిర్మాణం చేస్తే దాన్ని బట్టి వెళ్ళిపోయాడంటే మీకు దండం వానికో దండం. అబద్ధాలు అంటారు కదా, నిజం గడప దాడకముందే అబద్ధం అంతా ఊరంతా తిరిగేస్తాయంటే ఇదేనేమో నిజంగా. ఊరంతా అంటే మా ఆరుమూరు ఇలా ఆర్టీవీలో మాట్లాడుతున్నారు, అది వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే ఆ గుట్ట జీవన్ రెడ్డి గారు. లేదా లేదు 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 లేదా లేదు సార్. ఇవన్నీ తప్పులు, అబద్ధాలు, తప్పులు.